పాపమ్మ మాకు కష్టం ఈ విధంగా అవుతున్నది. ఇది నలుగురు పొత్తుల కేసీఆర్ బోరు. ఇక మంది అయితే తక్కువ మంది ఉన్నారని ట్రాక్టర్ పెట్టి ఈ విధంగా అయితే తీస్తున్నాడు. ఒక రైతు తెలివి ఎంతో గొప్పది. చూడండి, గొప్పోడే మరి. రైతు పండించిన కూడా గొప్పోడే. ట్రాక్టర్ పెట్టి ఈ విధంగా అయితే పైపు పెట్టి తీస్తున్నాడు. ఆప్కో ఆప్కో దగ్గరికి వచ్చింది, మెల్లగా పట్టుకోవాలి. ఇక టకాటక్ అయితే పోకు. ఇక ఇక్కడ నుంచి అయితే తీసుకున్నాం ట్రాక్టర్ నుంచి. ఇక ఈ విధంగా అయితే గట్టిగా రైతు తెలివి ఎంతో గొప్పది. ఇక ట్రాక్టర్ తోటి అయితే ఈ మోటార్ నిగ్గుతున్నాం. ప్రతి ఒక్క రైతన్న నేను చెప్పగలను ఏంటిదంటే, ఇలాంటి పైపు ఉంటే ఈ ట్రాక్టర్తో తీయండి, ఎంతో గొప్పది. చూడండి, అందరు రైతులు చెప్తున్నా, మన తెలంగాణ రైతులన్నా, ఆంధ్ర రైతులైనా, ఎక్కడ రైతులైనా, ఎందుకంటే ఈ పైపు ఉంటే ఈ విధంగా అయితే ట్రాక్టర్తో తీసుకోవచ్చు. రైతు తెలివి ఎంతో గొప్పది. రైతు పండించేటోడు గొప్పడు. ఒక రైతు, ఒక ఆర్మీ జవాన్ లేకపోతే ఈ దేశమే బతకది. ఎందుకంటే ఒక రైతన్న లేకపోతే తిండి రాదు. జవాన్ కాపల్లాగా కాయకపోతే ఈ మనుషులే బతకరు. చూడండి, మన రైతే మన దేవుడు. మన రైతు అన్నం పండించేటోడు ఎంతో గొప్ప దేవుడు. చూడండి, ఈ విధంగా అయితే తీస్తున్నాం. తెలివి గొప్పది. అంగుతాంది, ఖరాబ్ కాదు పైపు. ఇప్పాలనా?